హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆదివారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట చెప్పండి చాలు, ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది. ఆదివారం రోజు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక మాట అనండి. మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్పారు. ఈ చెట్టుపైన దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతుంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తుంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తుంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తుంటారు. రోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెబుతున్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది. శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టుముట్టుకుంటాయి. అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. అలాంటి వేప చెట్టు దగ్గర రేపు ఆదివారం ఒక మాట అంటే చాలు, మీకు గంటలో అదృష్టం పడుతుంది. మరి ఆదివారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏ మాట అనాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సూర్య భగవానుడు నెమలికి ఇచ్చిన వరం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఒక పక్షి రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు నెమలి. అప్పట్లో నెమలి ఈకల మీద ఇంత చక్కని కళ్ళు ఉండేవి కావు. అయినా కూడా అది చూసేందుకు బాగానే ఉండేది. రాజ్యంలోని పక్షులన్నీ కూడా రోజంతా బాగా కష్టపడి తమ తమ చేలల్లో పంటలు బాగా పండించేవి. అందరూ ఆనందంగా నివసించేందుకు అవసరమైన గింజలు సంపాదించేవి. ఒకసారి సూర్య భగవానుడికి ఒక అనుమానం వచ్చింది. భూలోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా మంచితనం అనేది ఉన్నదా అని. అందుకని ఆయన మారువేషం వేసుకొని ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగి అక్కడి ప్రజల్ని, రాజును పరీక్షిద్దామని బయలుదేరాడు. కానీ ఏ రాజ్యంలో చూసినా అక్కడి ప్రజలలో కానీ రాజులలో కానీ ఎక్కడా కూడా మంచితనం అనేది కనబడలేదు. సూర్య భగవానుడికి అట్లా తిరుగుతూ నిరాశపడి చివరికి మన పక్షి రాజ్యం చేరుకున్నాడు. ఆయన రాజ్యంలోనికి అడుగుపెట్టిన వెంటనే అనిపించింది, అక్కడ ఎవరో ఒకరికి మంచితనం అనేది ఉన్నది అని. ఖచ్చితంగా అని. కానీ మంచివారు ఎవరో కానీ కనుక్కునేది ఎట్లా? అందుకని ఆయన మళ్ళీ మారువేషం మార్చాడు. ఈసారి ఆరోగ్యం బాగాలేని పక్షిగా మారాడు. ఇంద్రునికి చెప్పి ఒక పెద్ద గాలివానను కూడా తెప్పించాడు. ఆ పైన ఆయన తుఫాను వస్తుంది, తల దాచుకునేందుకు కొంచెం తావు ఇవ్వండి తల్లి అంటూ గూడు తిరిగాడు. కొత్త పక్షిని చూడగానే రాజ్యంలోని పక్షులన్నీ కూడా తలుపులు వేసేసుకున్నాయి. మా ఇల్లు చిన్నది అని ఒకటి అంటే, పిల్లలు నిద్రపోతున్నారు అని ఒకటి అన్నది. తప్పిస్తే లోపలికి రా, పర్లేదు అని ఏ పక్షి కూడా అనలేదు అని కూడా తిరిగేశాను. ఇప్పుడు ఇక మిగిలింది నెమలి ఒకటే అని సూర్య భగవానుడు నెమలి దగ్గరకు వచ్చాడు. రాజభవనం దగ్గరికి చేరుకున్నాడో లేదో నెమలి తనంతట తానే ఆయన లోపలికి పిలిచి తల తుడుచుకునేందుకు తువ్వాలను ఇచ్చింది. ఇంత గాలివానలో బయటకు ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆ పక్షికి భోజనం ఏర్పాట్లు చేయండి అని, డాక్టర్ గారిని ఒకసారి వచ్చి చూడమనండి అని ఆదేశించింది పనివాళ్లను. అప్పుడు సూర్యభగవానుడు తన సొంత రూపం ధరించి, ఓ నెమలి, ఇప్పటి వరకు నేను ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగాను. ప్రతి చోట సమస్యల్లో ఉన్న పౌరుల వేషం వేశాను. రాజ్యంలో ఎవరైనా అట్లాంటి వాళ్లను గమనిస్తారా, పట్టించుకుంటారా, కొంచెమైనా కాపాడతారా అని
పరీక్షించి చూశాను, ఎవరూ పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు మేము చాలా కష్టాల్లో ఉన్నాము, మా సమస్యలు తీర్చేవాళ్ళు లేరు అనుకుంటూ తమలో తామే మునిగి ఉన్నారు. కానీ ఇతరుల బాధల పట్ల కరుణను వ్యక్తం చేసిన వాళ్ళు లేరు. నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపించింది. రాజుగా నువ్వు నీ బాధ్యతను విస్మరించడం లేదు. నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది, ఏం కావాలో కోరుకో అన్నాడు. నెమలి ఆయనకు నమస్కరిస్తూ, స్వామి, నాకు వేరే ఏ కోరిక లేదు. నా రాజ్యంలో ఎవరికీ కష్టం కలగకుండా చూసుకోవటం తప్ప. అయితే నాకున్న ఈ 2 కళ్ళు సరిపోవటం లేదు. ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి అదొక్కటే నాకు కనిపించే వెలితి అన్నది. సూర్య భగవానుడు, సరే, ఇదిగో తక్షణం నీ ఈకల మీద కళ్ళు ప్రసాదిస్తున్నాను. నీ 2 కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. అదే సమయంలో నీ 1000 కళ్ళను ప్రపంచం చూస్తుంది. నీ కనులకున్న ఈ కళ్ళు పక్షులకు ఆదర్శంగా నిలుస్తాయి అని మాయమైపోయాడు ఇంద్రుడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం 6 గంటలలోపు మీకు ఏ సమయంలో అయినా సరే వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు. మీరు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీ జేబులో ఒక బెల్లం ముక్కను పెట్టుకొని వెళ్ళండి. ఆడవారు మీ చేతిలో బెల్లం ముక్కను పట్టుకొని మీ దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే దాని దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో కొంచెం మట్టి తీసి ఆ బెల్లం ముక్కను అందులో పెట్టి వేప చెట్టు మీ కుడి చేతితో తాకి మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మంత్రం జపిస్తూ 3 సార్లు వేప చెట్టు చుట్టూ తిరగండి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభాగాయ ధీమహి తన్నో సూర్య ప్రబోధయాత్. ఇది సూర్య గాయత్రి మంత్రం. వేప చెట్టు చుట్టూ తిరిగితే ఈ మంత్రం జపిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆదివారం రోజు వేప చెట్టు దగ్గర బెల్లాన్ని పెట్టి ఈ మంత్రం చదివితే 1 గంటలోనే మీకున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు ఉన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ సూర్య గాయత్రి మంత్రాన్ని రేపు ఆదివారం వేప చెట్టు దగ్గర చదవటం వల్ల మీ బుద్ధి, తెలివితేటలు పెరిగిపోతాయి. ఈ మంత్రం మీరు చదవలేము అనుకునేవారు ఒక పేపర్పై రాసుకొని వేప చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రానికి చాలా శక్తి ఉంది. ఈ మంత్రం చదువుతూ వేప చెట్టు చుట్టూ తిరిగితే మీ బలం రెట్టింపు అవుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆదివారం వేప చెట్టు కనిపిస్తే ఈ పనిని చేసి 1 గంటలో మీ జీవితాన్ని మార్చుకొని ఆనందంగా జీవించండి. సూర్య భగవానుడు గ్రహరాజా లేదా గ్రహాలకు అధిపతి అంటాం. ఈ సంగతి అలా ఉంచితే సూర్యుడు లేకపోతే మనకు వెలుగు లేదు, అంధకారంలో జీవించే వాళ్ళం. సూర్యునికి ఆదివారాన్ని ప్రత్యేకంగా చెబుతుంటారు. ఆదివారాన్ని రవివారం అని కూడా అంటారు. అసలు ఆదిత్యుడు పేరు మీదే ఆదిత్యవారం అని వచ్చింది. క్రమంగా వాడుక భాషలో ఆదివారంగా మారింది. ఆదివారం అంటేనే ప్రతి ఒక్కరికి సెలవు దినంగా భావిస్తారు. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, విద్యార్థులకు, పనిచేసే వారికి అందరికీ కూడా విశ్రాంతి తీసుకునే రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అయితే ఆదివారం నాడు ఏ పనులు చేయడానికి సాధారణంగా ఎవరు ఇష్టపడరు. ఒకవేళ తప్పనిసరిగా ఏమైనా చెయ్యాలన్నా, బయటకు వెళ్ళాలి అన్నా, వెళ్ళిన పనులు సక్రమంగా జరగాలి అంటే ఈ విధంగా చేసినట్లయితే విజయం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఆదివారం రోజు మనం వెళ్ళే పనులలో విజయం కలగాలంటే ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదివారం రోజు బయటకు వెళ్ళాలి అని అనుకునేవారు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత 2 ఎండు మిరపకాయలను తీసుకొని గుమ్మానికి బయట వైపు వేయాలి. ఈ ఎండు మిరపకాయలను మన పాదాల కింద వేసి బాగా నలిగిపోయేలాగా త్రొక్కాలి. ఇలా చేసి ఆ ఎండుమిర్చిని దాటి వెనక్కు తిరిగి చూడకుండా బయటకు వెళ్ళాలి. కుడి కాలితో మాత్రమే తొక్కాలి. అప్పుడు మనం ఏ పని మీద అయితే బయటికి వెళ్తున్నామో అవి వెంటనే నెరవేరుతాయి. మనం వెళ్ళే పనులలో విజయం కలుగుతుంది. విజయంతో తిరిగి వస్తారు అని పండితులు చెబుతున్నారు. ఈ పరిహారాన్ని చేయలేనటువంటి వారు మరో విధంగా కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు. అది ఏమిటి అంటే, బయటకు వెళ్ళేవారు మీ పర్సులో కానీ
బ్యాగులో కానీ జేబులో కానీ ఎవరూ చూడకుండా 4 మడతలు వేసి పెట్టుకోవాలి. అదే తమలపాకు. ఈ తమలపాకును ఆదివారం బయటకు వెళ్ళేవారు అంటే శుభకార్యాలకు, పరీక్షలకు, ముఖ్యమైన ఏ పనులలోనైనా సరే వెళ్తున్నట్లయితే ఈ తమలపాకును 4 మడతలుగా మాత్రమే పెట్టి మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని వెళ్ళటం ద్వారా మీరు అనుకున్నవి, తలపెట్టిన పనులు అన్నీ వెంటనే నెరవేరుతాయి. విజయం మిమ్మల్ని వరిస్తుంది అని పండితులు చెబుతున్నారు. కావున మీరు కూడా తప్పని పరిస్థితుల్లో ఆదివారం రోజు ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళవలసి వస్తే సంకోచించకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినట్లయితే మీరు వెళ్ళిన పని వెంటనే నెరవేరుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. సంతోషంగా జీవిస్తారు. నమ్మకంతో ఆచరిస్తే ఫలితం మీకే కనిపిస్తుంది. కావున మీరు కూడా ఆదివారం రోజు అనుకోకుండా బయటకు వెళ్ళవలసి వస్తే ఒక తమలపాకును 4 మడతలు పెట్టి మీ జేబులో పెట్టుకొని వెళ్తే మీకు విజయం వరిస్తుంది. తమ పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం ద్వారా మంచిగా స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కలగంటారు. చదువు వారి భవిష్యత్తుకు భద్రతను కల్పిస్తుంది. విద్య లేనివాడు వింత పశువు అనే సామెత కూడా ఉంది. తల్లిదండ్రులు తాము పడే కష్టాలు వారి పిల్లలు పడకూడదని చదివించే స్తోమత లేకపోయినా అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తుంటారు. పెరిగి పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేసి వారిని మంచిగా చూసుకుంటారనే ఆశతో తాము ఎన్ని కష్టాలు పడినా పిల్లల్ని చదివిస్తున్నారు. కానీ కొంతమంది పిల్లలు సరిగా చదువుకోరు. హాస్టల్కి పంపిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేస్తామని ఏడుస్తారు. ఇది వారి తప్పు కాదు. పిల్లలు కదా ఎప్పుడు ఆడుకోవడానికి, అల్లరి చేయడానికే ఇష్టపడతారు. పిల్లలే కదా అని వారిని అలానే వదిలేస్తే పెద్దయ్యాక దేనికి పనికిరాకుండా పోతారు. మొక్కై వంగనిది మ్రాను వంగున అనే సామెత ప్రకారం పిల్లల్ని చిన్న వయసులోనే చదువు పట్ల ఆసక్తి చూపించేలా చేయాలి. జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవటం ఎలానో నేర్పించాలి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు మీ మాట వినకుండా చదువు పట్ల శ్రద్ధ చూపించకుండా ఉంటే ఆదివారం రోజున ఈ పరిహారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ పరిహారాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదివారం రోజున ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అందరికీ ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజున ఆలస్యంగా లేచి ఆలస్యంగా స్నానాలు చేస్తారు. అలా కాకుండా సాధ్యమైనంత తొందరగా అందరూ తలస్నానం చేయాలి. ఆదివారం రోజు సాధారణంగా అందరి ఇళ్లలోనూ కూడా మాంసాహారం అవుతుంది. కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆదివారం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. చాలామంది పండుగలకు, పర్వదినాలకు మామిడాకులను గుమ్మానికి కట్టి మరలా ఇంకేదైనా పండుగ వచ్చినప్పుడు మారుస్తారు. అలా కాకుండా ప్రతి ఆదివారం రోజున గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలను మార్చి కొత్తగా కట్టాలి. మామిడి ఆకులను లక్ష్మీ స్వరూపం అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆదివారం ఇల్లంతా ధూపం వెయ్యాలి. ఎందుకంటే దరిద్ర దేవత ఆ లక్ష్మిని బయటకు పారద్రోలే శక్తి ధూపానికి ఉంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే సరస్వతీదేవి ఇంట్లో కాలు కూడా పెట్టదు. కాబట్టి ఆదివారం ఇల్లంతా ధూపం వేస్తే సరస్వతీదేవిని ఆహ్వానించినట్లే ఇలా చేయటం వలన మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయమవుతుంది. కావున మీరు కూడా ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ 4 పరిహారాలను పాటించడం వలన సరస్వతీదేవి అనుగ్రహంతో మీ పిల్లలు చదువుపై ఆసక్తి చూపించి చదువులో మంచి స్థానంలో ఉంటారు. ప్రతి ఆదివారం గుమ్మానికి మామిడి తోరణాలు కడుతున్నారు కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆకర్షితురాలు అవుతుంది. అష్టైశ్వర్యాలను కూడా కలుగుతాయి. కాబట్టి మీరు కూడా ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి.